నేను ఇందాక అన్నాను కదా, పెద్దలు శాంతి ప్రసాద్ గారు కాన్ఫిడెంట్ గా ఒక ఎంపీల విషయంలో మాత్రం ఆయన మమ్మల్ని లింక్ పెట్టి మాట్లాడారు. సంతోషం. ఎందుకనిసంటే డెఫినెట్ గా మా తాలూకు ఆలోచన, మా అధినాయకత్వం తాలూకు ఆలోచన పార్లమెంట్ సీట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వారు అన్నట్టుగా మేము 400+ టార్గెట్ రీచ్ అవ్వాలనే ఆలోచన మా అందరికీ బలంగా ఉంది. నిజంగా అది అవసరమే వచ్చేటప్పుడు నాలాంటి ఒక ఎమ్మెల్యే ప్రకటిస్తామనేసరికి కూడా ఇది చాలా చిన్నదిగానే మేము భావిస్తాం. అది మాకు అది బ్రేక్ చేయాలి ఆ రికార్డ్ అన్నటువంటి ఆలోచన, ఇవన్నీ వాస్తవాలు. కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే పార్లమెంట్ షీట్ షేరింగ్ వరకు ఆయన కాస్త అట్లా మీమాంసలో ఉన్నప్పటికీ మీమాంస చాలా క్లియర్ గా చెప్పారు, భారతీయ జనతా పార్టీ తాలూకా నిర్ణయం ఆధారంగా ఉంటుందని. మిగతా 2 విషయాలు నేను ఎప్పుడు చెప్తున్నా, ఏదైతే పొత్తు ధర్మము అనేసంటే గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉన్న ధర్మం కరెక్ట్ కాదు, ఇట్స్ ఎ వర్టికల్ డివిజన్ జరగాలి అని నేను నా వాదన ఎప్పుడు కూడా నా పార్టీలో అదే వాదిస్తాను, బయట వేదికల మీద అదే వాదిస్తాను. ఇవాళ వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి నిజంగా శాంతి ప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వర్టికల్ డివిజన్ ఏదైతే మీరు అడిగిన ఎమ్మెల్సీల దగ్గర నుండి, లోకల్ బాడీస్ దగ్గర నుండి, ఇటు సర్పంచుల వరకు, సింబల్ లేని సర్పంచుల దగ్గర కూడా అదే వర్తించాలి. అది పొత్తు ధర్మము, పొత్తు తాలూకా న్యాయము, పొత్తు సరిగా ముందుకు వెళ్ళాలనేసి అంటే ఖచ్చితంగా అది అవసరం. దాన్ని ఇవాళ శాంతి ప్రసాద్ గారు ప్రస్తావించారు. నాకు తెలిసి వారు పార్టీలో కూడా ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ పార్టీలో కూడా అది ఎస్టాబ్లిష్ అయితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎలాగో ఇప్పటికే మేము 2.5 దశాబ్దాలు లాస్ అయిపోయినటువంటి వాళ్ళు, అటు ఆ నేపథ్యంలో ఒకవేళ మేము కలిసి వెళ్ళడమే జరిగినట్టయితే మేము లబ్ధి పొందుతాం, మా తాలూకా ఆత్మీయ మిత్రపక్షం అయినటువంటి జనసేన కూడా లబ్ధి పొందుతుంది అనడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సాయి గారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే తెలుగుదేశం పార్టీ, నేను మరొకసారి అంటే ఇప్పుడు ఇది విమర్శించడమేం కాదు, జస్ట్ డిస్కషన్, విమర్శ రేపు పొత్తులోకి వెళ్తే విమర్శ అనేసి అంటే అది వేరే అంశం. కానీ నాకైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో నేను మారాను అని చెప్పేసి మాట ఇచ్చారు. ఎవరికి? భారతీయ జనతా పార్టీ కాదండి, రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు, నేను మారాను, నా తాలూకా విధానం మారిందని చెప్పి. కానీ మళ్ళీ చివరికి వెళ్ళేసరికి ఆయన యథావిధిగానే వెళ్ళారు అనేది ఒకటి జగమెరిగిన సత్యం. సో అలాగే ఇప్పుడు కూడా నేనేంటి అనుకున్నాను అనేసి అంటే, ఇక తెలుగుదేశం పార్టీకి ఏమో చివరి ఎన్నికలు కాబట్టి మా మిత్రపక్షాన్ని హక్కును చేర్చుకుంటుంది, ఇంకా మొత్తానికి ఏదో కొంత రియలైజ్ అయినట్టుంది పార్టీ తాలూకా నాయకత్వం ఆలోచనలోనా, పార్టీ విధానాల్లోనా అనేసి దాకా శాంతి ప్రసాద్ గారు చాలా తేలిగ్గా చెప్పారు. కానీ ఎస్, ఆయన చెప్పింది తేలిగ్గా చెప్పారు అన్నాను, తప్పు చెప్పారు అనట్లేదు, గమనించాలి. ఏదైతే జనరల్ సెక్రటరీ స్థాయిలో జరిగేవి, ఎస్ జనరల్ సెక్రటరీస్ అధ్యక్షుడి ఆధారంగా వీరు పని చేసుకుంటూ పోతారు. మా పార్టీలోనే అంతే. వాళ్ళు ఈవెన్ ప్రెస్ లో మాట్లాడడానికి కూడా వాళ్ళకి పెద్ద అవకాశం ఉండదు. వాళ్ళంతా పార్టీ తాలూకా ఆర్గనైజేషన్ వర్క్ చేసేవాళ్ళు, ప్రధాన కార్యదర్శులు. ఆ విధంగా వారు సమర్థించారు, ఓకే. కానీ ఇక్కడ లోకేష్ ని అదే తరహా ప్రధాన కార్యదర్శిగా నేనైతే అంగీకరించాను. నేను మొదటి నుండి చెప్తున్నా, ఏదైతే లోకేష్ గారు మా గడ్డ మీద ఉండే మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రకటించినట్టుండి నేను అదే వాదిస్తున్నా. ఇప్పుడు కూడా నేను అదే కట్టుబడి ఉంటాను. మామూలు జనరల్ సెక్రటరీ పని అయితే శాంతి ప్రసాద్ గారు చెప్పినా మేము చేస్తున్నా ఒకటే. కానీ లోకేష్ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీ వ్యక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి పని. మళ్ళీ నేను చెప్తాను, డంకా బజాయించి చెప్పాను నేను చాలా సందర్భాలు, పవన్ కళ్యాణ్ గారిది వారసత్వ పార్టీ కాదు అని చెప్తున్నాను. చెప్పగలను కూడా, దానికి ఉన్నటువంటి అక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అక్కడ మల్టిపుల్ లీడర్స్ డెసిషన్స్ ఉన్నాయి. కోర్స్ ఆయన స్టార్ క్యాంపెయినర్ అయితే అవ్వచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి అటువంటిది లేని సందర్భంలో ఆ పార్టీ తాలూకా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణకే గతి లేదు. అటువంటి పరిస్థితుల్లో దానికి అదేదో యాన్సిస్టల్ ప్రాపర్టీ అధినేతగా మళ్ళీ ఇక్కడ లోకేష్ గారే. ఇతర జనరల్ సెక్రటరీలు ఎవరు ఎక్కడ పాదయాత్రలు చేసి లేకపోతే ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు కదా. తెలుగు